హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పిఠాపురం వర్మ గారు ఎస్వీఎస్ వర్మ టీడీపీ ఇన్‌చార్జ్. ఈయన వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరబోతున్నట్లు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో మెయిన్‌గా సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్‌లో అయితే ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే చాలా కీలక సంచలనంగా మారబోతుంది. పిఠాపురం వర్మ గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని చెప్పి ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ పోస్టు పెట్టడం మాట పక్కన పెడితే ఖచ్చితంగా అది ఒక రకంగా నిజమని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. తాజాగా చూసుకుంటే గతంలో ఆయన 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ నుంచి పోటీ చేయడంతో ఆ సీట్ నుంచి ఆయన తప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి, ఆయన గెలవడానికి కొంత సాయం అయితే చేశారు. కానీ ఆయన గెలుపులో 100కి 100% ఈయనే సహాయం చేసినట్టు, ఈయన వల్లే పవన్ కళ్యాణ్ గెలిచినట్టు ఇప్పటి వరకు కూడా ఇటు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా పిఠాపురం వర్మ గారు, ఆయన అనుచరులు డబ్బా కొట్టుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. జన సైనికుల వల్ల, వీర మహిళల వల్ల, పిఠాపురం ప్రజల వల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో గెలిచారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకెవరి వల్ల అయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిచారు అనుకుంటే అది మీ కర్మ అని చెప్పి ఆయన అక్కడితో క్లోజ్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా వర్మ గారికి సెటైర్ వేశారని చెప్పి అప్పటి నుంచి కూడా ఒక రచ్చ అయితే నడుస్తుంది. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో మేజర్ గా పోటీ చేయడానికి ప్రధాన కారణం మెయిన్‌గా 2009లో ప్రజారాజ్యం పార్టీ అనేది అక్కడ వంగా గీత గారిని ప్రజారాజ్యం పార్టీ తరపున నిలబెడితే ఆవిడ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. దగ్గరగా 90,000 పైచిలుకు ఓట్లనేవి, కాపుల ఓట్లనేవి అక్కడున్నాయి. అవి కాకుండా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఒక 40,000 వరకు ఉన్నాయని చెప్పి, అందులో కీలకంగా చూసుకుంటే మెయిన్‌గా శెట్టి బలిజులు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక 30,000 ఉన్నాయని, అండ్ మెయిన్‌గా రెల్లి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే తూర్పు కాపుల ఓట్లు ఒక 18,000 ఉన్నాయని చెప్పి, మెయిన్‌గా పిఠాపురం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు, చిన్న మున్సిపాలిటీల కింద గొల్లప్రోలు, ఇటు పిఠాపురం, ఈ 2 కూడా మున్సిపాలిటీలు, మిగిలినవన్నీ కూడా గ్రామాల కింద ఉండడం, దగ్గరగా 53, 54 గ్రామాలు ఉండడం అయితే జరిగింది. ఇన్ని ఫ్యాక్టర్స్ లెక్కేసుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయడం జరిగింది. దానికి వర్మ గారు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 100కి 100% ఆయన వల్లే గెలిచారు. ఆయన సీటు త్యాగం చేయకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ దిక్కులేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా! ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేవలం పవన్ కళ్యాణ్‌కి ఆయన సీటు త్యాగం చేశారని చెప్పి ఏదైతే ఆయన అనుకుంటున్నారో, భ్రమపడుతున్నారో, మిగిలిన వాళ్ళందరూ కూడా మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా డబ్బా కొడుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా చూసుకుంటే టీడీపీ పోటీ చేసిన ప్రతి చోట కూడా జన సైనికులు సీట్లు త్యాగం చేశారు. జనసేన పోటీ చేసిన ప్రతి చోట కూడా టీడీపీ నాయకులు చేశారు. మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి గతంలో ఆపోజిట్‌గా జన సైనికుడు ఒకాయన చల్లపల్లి శ్రీనివాస్ గారో ఎవరో సంథింగ్ ఆయన పోటీ చేశారు. ఆయన కూడా చాలా ఓట్లు కూడా చీల్చడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడ పోటీ చేయడంతో ఆయన తప్పుకున్నారు. సీటు త్యాగం చేశారు. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదని చెప్పి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారి సీట్ వస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఆయన తప్పుకున్నారు. సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి. భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అనే వ్యక్తి గతంలో మంచి ఓట్లు తెచ్చుకున్నాడు. ఈసారి పోటీ చేస్తే వన్ సైడ్‌గా విన్నింగ్ వచ్చే క్యాండిడేట్. మరి అటువంటి క్యాండిడేట్ భీమిలి నియోజకవర్గం అనేది గంటా శ్రీనివాసరావు గారు కేటాయించడంతో పార్టీ అధిష్టానమే గాని పార్టీ పెద్దలు ఏది చెప్తే అదే నా నిర్ణయం అని చెప్పి ఆయన సైలెంట్‌గా తప్పుకొని ఈరోజు పార్టీ అధిష్టానం మాట వింటున్నారు. మరి వాళ్ళందరూ కూడా సీటు త్యాగం చేశారు కదా! మరి పిఠాపురం వర్మ గారు ఒక్కలే సీటు త్యాగం చేశారా? పిఠాపురం వర్మ గారి వ్యవహార శైలి ఎలా ఉందనంటే, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా కానీ నా ఆధిపత్యం అనేది పోకూడదు, నేను ఇక్కడే ఉండాలి, నేనే ఎమ్మెల్యేగా వ్యవహరించాలని చెప్పి గత కొద్ది రోజులుగా చాలా రోజుల నుంచి కూడా చూస్తుంటే కొంత వ్యతిరేకత అనేది కనబడుతుంది. మీకు దానికి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే తాజాగా ఒక 4 రోజుల కిందట పిఠాపురంలోని ఒక ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్‌కో సంథింగ్ ఒక మీటింగ్‌కి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కింద ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పిలిచారు. కానీ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కింద ఉన్న ఎస్వీఎస్ వర్మ గారిని పిలవలేదని చెప్పి ఆయన అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్ గారి మీద దాడి చేశారు. దాడికి పాల్పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. పోనీ అది పక్కన పెడితే నిన్న కాక మొన్న పిఠాపురం వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జగ్గయ్య చెరువు అనే కాలనీకి వెళ్ళి అక్కడ డ్రైనేజీ సమస్య ఇలా ఉందని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం చేసి ఆయన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆయన పోస్ట్ చేసి ఇప్పుడు జనసేన ప్రభుత్వం మీద మెయిన్‌గా పవన్ కళ్యాణ్ మీద కొంత వ్యతిరేకత చూపిస్తున్నట్టు, ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు అని చెప్పి కొంత వ్యతిరేకత చూపించినట్టు ఆయన అయితే మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. ఆ సమస్యను నేనే గుర్తించాను, నేనే పరిష్కరిస్తాను, ఇక్కడ నేనే స్థానికుడిని, నేనే ఎమ్మెల్యేని, నేనే అన్నీ అనేటట్టు ఆయన వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే వర్మ గారు సీటు త్యాగం చేశారని ఏదైతే అనుకుంటున్నారో, ఆయన వల్లే గెలిచారని ఏదైతే అనుకున్నారో అదంతా కూడా ఒక భ్రమ.
పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయనది ఒక భాగం మాత్రమే. అంతే తప్పితే పూర్తిగా 100కి 100% ఆయన అనుకోవడం కష్టం. అలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు అందరూ అనుకోవాలి, ఇటు టీడీపీ నాయకులు అందరూ అనుకోవాలి. ఏదో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చేటప్పటికి పిఠాపురం వర్మ గారే ఇలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు పదవి ఇవ్వలేదనంటే అది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. మీరు ఏదైతే ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు కొంత వ్యతిరేక చూపించడం, కొంత తిరుగుబాటు చేయడం అనేది చేస్తున్నారో దానివల్ల చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పక్కన పెట్టి ఉండొచ్చు. అంతే తప్పితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు పదవి రావడం లేదు, మీకు సీట్ రాలేదని చెప్పి మీరు ఏదైతే అనుకున్నారో ఇదంతా కూడా పొరపాటు. ఏది ఏమైనా గానీ వర్మ గారైతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందని తెలీదు. కానీ గత కొద్ది రోజులుగా పిఠాపురం వర్మ గారికి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఈయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళబోతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే సర్క్యులేషన్ అవుతుంది. అందులో పూర్తి వాస్తవాలనేవి లేవు. ఖచ్చితంగా ఇదే వ్యవహార శైలి అనేది ఎదరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూటమిలో చిచ్చు పెట్టే మొదటి వ్యక్తి పిఠాపురం వర్మ గారు అవుతారు. కూటమి విడిపోవడానికి కారణం అవుద్ది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు. మీకు ఖచ్చితంగా మీ ప్రభుత్వ నాయకులు మెయిన్‌గా టీడీపీ అధిష్టాన అధ్యక్షులు మెయిన్‌గా చంద్రబాబు నాయుడు గాని, పార్టీ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో పోలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళందరూ కూడా నిర్ణయించి మీకొక పదవి అనేది కట్టబెట్టాలి తప్పితే పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది మెయిన్‌గా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అనుకుంటున్నారు. నాగబాబు గారు గతంలో సీటు త్యాగం చేశారు. ఆయన ఎంపీ కింద పోటీ చేయాలి. ఆ సీటు త్యాగం చేశారు. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే పార్టీలో కీలక నేతల్లో మూడో వ్యక్తి. జనసేన పార్టీలో కీలక వ్యక్తుల్లో మూడో వ్యక్తి. మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్, రెండో వ్యక్తి నాదెండ్ల మనోహర్ అయితే మూడో వ్యక్తి నాగబాబు గారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే తమ్ముడు కోసం చాలా కష్టపడ్డారు. అందుకు ఆయనకి గతంలోనే సీట్ ఇవ్వాలి. ఆ సీటు మిస్ అయిందని చెప్పి తర్వాత రాజ్యసభ అన్నారు. ఆ రాజ్యసభ కూడా తర్వాత మిస్ అవ్వడంతో ఆయనకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిఠాపురం వర్మ గారంతా కూడా వెనకాల వచ్చిన నాగబాబు గారికి సీట్ ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదని చెప్పి కొంత కుళ్ళు రాజకీయాలు చేస్తున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి పిఠాపురం వర్మ గారు వెళ్ళబోతున్నారని చెప్పి సమాచారం అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం మీదే కానీ మెయిన్‌గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద, జనసేన నాయకుల మీద పిఠాపురం వర్మ గారు అయితే కొంతవరకు కూడా వ్యతిరేకత అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం అయితే చూడాలి. ఇదైతే మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి చాలా మంది కూడా వ్యతిరేకించడం అయితే జరుగుతుంది.